ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి వృషభ రాశిలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. ఆ యొక్క కుజుడు 27వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ శుక్రుడు ఉండి బుధుడు 6వ తేదీ నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటకంలోకి వెళ్తాడు. మరియు శుక్ర భగవానుడు శుక్రుడు 25వ తేదీ కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. సింహం నుంచి కేతుతో కలుస్తున్నాడు. సో సింహంలో కేతు శుక్రులు 25వ తేదీ నుంచి ఉంటారు. మరియు అదేవిధంగా మీనంలో రాహువు, వక్రించినటువంటి శని మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. కుజుడితో కలిసినాడు. శత్రువుపై జయానికి యోగిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా కలిసి రావడానికి కూడా యోగిస్తుంది ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది. కాకపోతే మీకు శని వక్రగతి 3లో ఉండే శని 2 వైపు వస్తున్నాడు కాబట్టి ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి, కొంత బ్రీతింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఉండేటువంటి వారికి, కాస్త కాఫ్ కోల్డ్ ఎక్కువగా ఉండేటువంటి వారికి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో. మరియు అదేవిధంగా కొంతవరకు గమనించుకున్నట్లయితే మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ పోవాలి అనుకుంటే సూర్య ఆరాధన చేయడము, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము చేయండి. వీలైతే నూనె దానంగా ఇవ్వండి, నువ్వులు కూడా దానంగా ఇవ్వండి. అలాగే హోమ్ లోన్స్ లభిస్తాయి. ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధంగా ఉండేటువంటి కొన్ని డిస్ప్యూట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. కొంచెం సంతానంతో, ప్రేమించిన వారితోని, లేదా వివాహం సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఈగో క్లాషెస్కి పోయి సెట్ అయినటువంటి సంబంధం కూడా కొంత ఇదొద్దులే కూడా మార్చుకుందాం అనేటువంటి ఆలోచన, ఇటువంటివి కలగనున్నాయి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే 6th లార్డ్ 6వ అధిపతి కేతుతో 25వ తేదీ నుంచి కనెక్ట్ అయి ఉంటున్నాడో, స్త్రీ మూలకంగా స్త్రీలతో జరిగినటువంటి గొడవ, ఘర్షణ, ఒక ఈగోగా జరిగిన సంఘటన వల్ల 25వ తేదీ నుంచి వాళ్ళ మూలంగా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగనుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది. బికాజ్ ఆఫ్ 12వ స్థానం మీద 2 గ్రహాల యొక్క వీక్షణ, అది కూడా విదేశాలకు వెళ్ళడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి, రీసెర్చెస్ చేయడానికి, తండ్రి యొక్క ఆస్తి మీరు పొందడానికి చాలా అనుకూలంగా ఉంది ఈ గ్రహస్థితి అనేటువంటిది చూసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే సంతానం కోసం చేసే ప్రయత్నము, సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఇక్కడ సఫలీకృతం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ బంధువర్గం వారి ద్వారా, అంటే బంధువర్గం నుంచి ఏదైనా సరే వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్నట్లయితే అది తండ్రి వెళ్ళి మాట్లాడినట్లయితే అనుకూలత వాతావరణం ఏర్పడనుంది. రాజకీయ నాయకులకి లగ్నం నుంచి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి రావడం అనేటువంటిది ముఖ్యంగా రాజకీయ నాయకులకి రాజకీయంగా యోగం అనేటువంటిది ఇవ్వనుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో ముఖ్యంగా తండ్రి యొక్క రాజకీయ దీన్ని మీరు కొనసాగించడానికి కూడా ఇక్కడ అనుకూలిస్తుంది. అయితే ఈ ధనస్థానం వైపు శని భగవానుడు వస్తున్నందుకు కాస్త గోవుకి బెల్లం తినిపించడము, శుక్రకేతు శనిగ్రహాల దగ్గర దీపారాధన చేయడము చేస్తూ ఉండండి. అప్పులు కాస్త చేయవలసిన పరిస్థితులు వస్తుంటుంది, లోన్స్ ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది.